చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. తన సొంత కుమారుని మన కోసం దేవుడు అనుగ్రహించాడు. దేని కొరకు తెలుసా? మన పాపముల గురించి. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడే పాపిగా వచ్చాడని బైబిల్ తెలియజేస్తుంది. నా తల్లి తన గర్భంలో నన్ను కన్నప్పుడు, లేకపోతే తన గర్భం ధరించినప్పుడే నేను పాపినని ఈ మాటలన్నీ బైబిల్లో రాయబడిన విషయాలు మనం చూస్తాం. దేవుని లేఖనాలు మనకేం చెప్తున్నాయంటే, మనం ఈ లోకంలో పుట్టడమే పాపులుగా పుట్టామని. ఇప్పుడు పాపిగా పుట్టినవాడు తన పైన పాపి అనే ముద్ర ఎలా జరుపుకుంటాడు చెప్పండి? పుట్టడమే మనం ఏ తప్పు చేయకుండానే మనం పాపులుగా పుట్టాం. ఎలా ఇది సంభవించింది? ఎలా జరిగింది? జాగ్రత్త వినండి. ఆదాములోంచి మనం పుట్టాం గనక, మన తండ్రి పాపి గనక, ఎలా అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నిలబడక పాపం చేశాడో, దానివల్ల మానవ జాతంతో కూడా పాపులుగా మారిపోయింది. అందుకనే ఒకరి అవిధేయత వల్ల, బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 5:19 ఈ విధంగా ఉంటుంది, ఒకరి అవిధేయత వల్ల అందరినీ కూడా దేవుడు పాపులుగా పిలిచేశాడు. యోధి అన్న, మనం పాపులుగా పిలువబడడానికి కారణం మన పాపం కాదు, కానీ మన పాపులుగా పిలువబడడానికి కారణం ఆదాము అవిధేయత వల్ల. నిజం సంగమా, మనం పాపులుగా పిలువబడ్డాం. దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతున్నాం. దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడట, అని చేయి చాపుతున్నాడట, కానీ మన వరకు రాలేకపోతుంది. ఆ చేయి కారణం మనం పాపులం కదా. మనం చేసిన పాపాలకు ఇంకా శిక్ష వేయాలి. నేను యూజువల్గా ఒక మాట ఎక్కడికి వెళ్ళి అడుగుతాను, పాపి ఏం చేస్తాడు? అవును, డ్రైవర్ ఏం చేస్తాడంటే డ్రైవింగ్ చేస్తాడు కదా, అలాగనే పాపి పాపం చేస్తాడు. అవును, మన పాపపు అలవాట్లకు లొంగిపోయాం, ఇంకా పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాం. దేవుని శిక్ష మన ముందుకు వచ్చేసింది. ఇలాంటి సమయంలో మనం చనిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. తన సొంత కుమారుని నీ స్థానంలో దేవుడు పంపించాడు. ఇది నిజం. చూడండి, మనం చెడ్డవారు ఉన్నప్పుడు మనం అంత ప్రేమిస్తే, ఇప్పుడు మనం శత్రువు ఉన్నప్పుడు మనం అంత ప్రేమిస్తే, ఇప్పుడు మన మిత్రులమే, మనం స్నేహితులుగా మార్చబడ్డాం, కుమారులుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఇంకెంత ప్రేమిస్తాడు చెప్పండి? ఇప్పుడు సంఘం ఏం నేర్చుకోవాలంటే, ఆయన ఎంత ప్రేమిస్తున్న విషయాన్ని నేర్చుకోవాలి. సంఘం శత్రు భావాన్ని విడిచిపెట్టి సంఘం కుమారుని భావంలోకి రావాలి. తన సొంత కుమారుని ఇచ్చేసాడట. ఎవరి గురించి అంటే, శత్రువు అయిన మన గురించి ఇచ్చేశాడు. తన సొంత కుమారుని ఇస్తున్నప్పుడు మనం చెడ్డవారున్న అప్పుడు ఇచ్చేసాడు. సగమా ఇప్పుడు కడగబడి తన కుమారుగా మారిన తర్వాత ఇంకెలా చూస్తాడు? నేను చెప్పు, ఏదైనా భయపడిపోతున్నావు నువ్వు. దేవుడు నీకు దూరంగా ఉన్న ఆలోచన నుంచి నువ్వు బయటకు రా. దేవుడు నీతిని నమ్ము. యోధయాన తన సొంత కుమారుని నీకు దానంగా అనుగ్రహించాడు. ఉదయం దేవుడు చెప్తున్నాడు, దేనికి నువ్వు దిగులు పడద్దు, రాబోతున్న కాలం గొప్ప కార్యాలకు జరగబోతున్నాయి. తన సొంత కుమారునే వెనుక తీయకుండా ఇస్తే మిగతావన్నీ ఆయనతో పాటు ఎందుకు ఇవ్వడం? ఏం చెప్తున్నాడో చెప్పనా? ఆయన ఇచ్చాను కదా, ఇంకా మిగతా ఇవ్వననుకుంటున్నావా నువ్వు? ఆయన ఇచ్చాను కదా, మిగతావని నాకు ఎక్కువ అనుకుంటున్నావా? అవి ఈయన ఇవ్వగలిగితే, ఈయన ప్రాణమేకి దానంగా పెట్టగలిగితే మిగతావని ఎందుకు ఇవ్వననుకుంటున్నావు నువ్వు? నీ దిగుల నుంచి బయటికి రా. నువ్వు నీతి గలదానవే స్థాపింపబడదువుగాక. వా, దేవుడు నీ కోటలను అందంగా కట్టబోతున్నాడు. నీవు నాటని వాటిని, త్రవ్వని వాటిని, గొప్ప గొప్ప వాటిని స్వాధీనం చేసుకోబోతున్నావు. బైబిల్ చెప్తుంది, త్రవ్వని బావుల్ని ఇస్తా అని చెప్పాడు, కట్టని పురాలను ఇస్తా అని చెప్పాడు, నాటని ద్రాక్ష తోటలు ఇస్తా అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఏ కష్టం లేకుండా ఉచితంగా ఇవ్వబడింది. కృపలో ఏ గొప్ప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ గొప్ప సంగతులు నీకు జరగబోతున్నాయి. ఉచితముగా ఇవ్వబోతున్నాడు. నీ ప్రయాసంతా కూడా యేసు శిలువ మీద నీ కొరకు పడిపోయాడు. వా, యోధమ ధైర్యంగా ముందుకెళ్తావా? తన సొంత కుమారుని నీ కోసం అనుగ్రహించాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ విషయంలో కూడా అధైర్యపడాల్సిన పని లేదని, ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చని, కేవలం కారణం నీ మాట గనక, నీ మాటకు లోబడి వారికి ముందుకు వెళుతురుగాక. అయ్యా, నీ మాట ఇప్పుడు మాట్లాడుకున్నావు, నీ మాటను మేము విన్నాం. నువ్వు ఎలా నీ కుమారుని అనుగ్రహించావో, నీ కుమారుని మా కొరకు ఇచ్చావో, ఈ విషయాలన్నీ మేము తెలుసుకున్నాం. మేము భయపడకుండా నీ మీద ఆధారపడి నువ్వు ఎలా
పాపులను మమ్మల్ని నీతిమంతులుగా మార్చావో ఈ విషయాల్లో ధైర్యంగా ఉండే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. నీ కృపను మెండుగా ప్రకటించవచ్చు. నీ బిడ్డలు స్వాతంత్రులుగా బ్రతుకున్నట్లుగా సహాయమును ప్రకటించవచ్చు. యేసు నామం ప్రార్థించవచ్చు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు చెప్తున్నాడు, నీ గొప్ప కార్యాలు చేయబోతున్నా, అన్నీ ఇస్తాడు. నిరసించిపోక ధైర్యంగా ఉంటా. God bless you. See you tomorrow.